మరుసటి రోజు వాటిని అమ్మేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ఆ ఊరు జమీందారు పల్లకీలో పక్క ఊరు పోతున్నాడు. దారిలో విశ్రాంతి కోసం ఒక పెద్ద చెట్టు కింద పల్లకి ఆపించాడు. పల్లకి దించి సేదదీరసాగాడు. ఆ సమయంలో ఎండిన కట్టెల మోపును పక్కన పెట్టి కడవతో సెలయేటి నుంచి నీళ్లను తెచ్చి వాడిపోతున్న మొక్కలకు పోస్తున్న మోహనుణ్ణి చూసి విస్తుపోయాడు. దగ్గరకు పిలిచి కారణం అడిగాడు. ఏముంది దొరా, మా తాతగారి హయాంలో అడవి ఊరికి దగ్గరగా ఉండేదట. ఇప్పుడు చాలా దూరమైంది. నా తరం తర్వాత ఇంకా దూరం అయిపోతుంది. ఇలా కొంతకాలం గడిస్తే అసలు అడవనేదే లేకుండా పోతుంది. అప్పుడు మాలాంటి వాళ్లకు బతుకుదెరు ఉండదు. మాకు అన్నం పెట్టే అడవిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మాదే కదా, అందుకని అని అన్నాడు. చేసేది కట్టెలు కొట్టే పని అయినా ఎంత గొప్పగా ఆలోచించావు. అందరూ నీలాగా చెట్లను కాపాడుకుంటే ఈ భూలోకం స్వర్గమే కదా అంటూ పొద్దన్నా వినకుండా బహుమానంగా చిన్న వరహాల మూటను మోహనుడి చేతిలో పెట్టి బయలుదేరి వెళ్లిపోయాడు జమీందారు. ఆ తర్వాత తన జమీలో ఎవరైనా ఏ కారణం వల్లనైనా ఒక చెట్టుని కొడితే దానికి బదులుగా 10 మొక్కలను నాటి తీరాలని ఆజ్ఞ జారీ చేశాడు. అది ఖచ్చితంగా అమలయ్యేలా చూశాడు. అదెలా ఉంది? Please like, share, subscribe. Thank you.